లేచి నిలబడి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పితృపుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మలై మేలనీచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు మోక్ష సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రెండవ ఆరాధనలో తండ్రి, మీ స్వరాన్ని వినడానికి మేము ఇక్కడ కూడి ఉండగా దేవా మాతో మాట్లాడండి, ప్రతి బిడ్డను నడిపించండి. బలహీనుడను ప్రభా నన్ను బలపరిచి ఈ ఆరాధన అంతటిలో వాడుకొనమని ప్రార్థన చేయొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కృపగలిగిన దేవుడు మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలా నిలబడి అందరం కలిసి దేవుని స్తుతిస్తూ 5వ పాట కీర్తనల పుస్తకం నుండి, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. 5వ పాట. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో జీవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. కదలబుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా, సదమాలంబగు దైవా నామము సర్వదానుతి చేయను. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాశ్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నోర్విలోనుతి చేయను. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకాంబు
మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి పరమాదూతలు నరులు పొడమిని మొరలు బెట్టుచు దేవుని పరమోనందు నాటేసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కూడు కొని ఆ బలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణోలా తోడను విసుగు జందక చేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మా నీవిక మేలు కొని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగునా ఏకా దేవుని హర్షమున సేవింపావే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. అలాగ నిలబడి కీర్తనల గ్రంథం నుండి 5వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 5వ కీర్తన. కీర్తనల గ్రంథం నుండి 5వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఐదవ కీర్తన. యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్టు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వినికిడిలో దీవించునుగాక. దయతో కూర్చోండి. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. రామారావు గారు, గోపరపు రామారావు గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నైనా మీకు వందనాలనైనా. ఈ ఉదయకాల సమయంలో రెండో ఆరాధనలో పాల్గొనే ధన్యతను ఇక్కడున్న సంఘస్థులందరికీ మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి తండ్రి నేను మీకు వందనాలు. ప్రభువా, కృపగల తండ్రి నేను మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలనైనా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యం విని వాక్యానుసారంగా జీవించే ధన్యతను దయచేయండి, సహాయం చేయండి. ప్రభువా, సంఘంలో జరుగుతున్న పనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆలయ నిర్మాణం విషయంలో మీరు కృప చూపండి తండ్రి. జరగవలసిన పనులన్నీ మీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా. దానికి సంబంధించిన వనరులు సమకూర్చండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్నపాటి ప్రార్థన మీ సంతోషించుకోమని యేసుఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరం కలిసి 377వ పాట, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. 377వ పాట పాడుకుందాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ముందు నీ పాదర విందాము, అందు నిశ్చల భక్తి ప్రేమాను పొందికగా జయ రావేనా, పొందికగా జయ రావేనా. ఎందమానందమానందమయ్యు పొంగ నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులేనట్టి దురాశాల అవివేకినై కొడియాడితి, మోతులతో నింక కూటమి, మోతులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పేకు గతించేను, గర్వాదులెడదెగవాయేను. ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు. చాలును 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దారుణ సంసార వారది దరి చూపి బ్రోని కన్నాను, కారణ గురువులింకెవ్వారు, కారణ గురువులింకెవ్వారు. లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నా వంటి దుష్కర్మ దీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపని పూడే, దీవించి రక్షింపని పూడే. రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. సమయంలో దేవుని
వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 వచనం నుండి 6 వచనాలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 వచనం నుండి 6 వచనాలు. ప్రసాద్ గారు, కోడూరి ప్రసాద్ గారు సోదరుడు చదువుతారు. అలానే నూతన నిబంధన గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుండి 32వ వచనం వరకు ఐక్య చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 17 నుండి 32 వచనం ఐక్య. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ప్రసాద్ గారు చదువుతారు. బైబిల్ చేతి పట్టి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో న్యాయ విధులు నాకాహారం. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యునాటియా దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్య భాగాన్ని ప్రసాద్ గారు చదువుతారు. అనంతరం కొయిర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. దప్పెగొని వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు,
నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమెన్. కృపచాలును దేవా, నీ కృపచాలును ప్రభువా, నీ కృపచాలును దేవా. ఉదయించగా నీ కృప నా ఎదలో వికసించెను నా హృదయంతరంగము. ఉదయించగా నీ కృప నా ఎదలో వికసించెను నా హృదయంతరంగము. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా. కంటే ఎత్తైన నీ సత్యం, మేఘముల కంటే ఎత్తైన నీ కృప. ఆకాశము కంటే ఎత్తైన నీ సత్యం, మేఘముల కంటే ఎత్తైన నీ కృప. నన్నావరించి ఆదరించగా, నన్నావరించి ఆదరించగా, నా ఆత్మ పాడుచు గానం చేసెను, నా ఆత్మ పాడుచు గానం చేసెను. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును
విలసిల్లగా కష్టకాలమందు నిన్నాశ్రయించగా ఆపదలో నుండి విడిపించినావు, ఆపదలో నుండి విడిపించినావు, చక్కని త్రోవలో నడిపించినావు, చక్కని త్రోవలో నడిపించినావు. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలు దేవా. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యుద్ధ బలిని కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యుద్ధ బలిని కరిగిపోయినా, నా తోడు నీవుగా నాతోనుండగా, నా తోడు నీవుగా నాతోనుండగా, ప్రేమతో మమ్ము ఆదరించినావు, ప్రేమతో మమ్ము ఆదరించినావు. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా. ఉదయించగా నీ కృప నాయగలో వికసించెను నా హృదయంతరంగము, ఉదయించగా నీ కృప నాయగలో వికసించెను నా హృదయంతరంగము. నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును దేవా. సమయంలో నూతన నిబంధన పాట భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనము నుండి 32వ వచనం వరకు ధ్యానించుకుందాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడానున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి
చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలివారు తలుపు ముందర నిలిచి ఉండుటయు చూచితిమి కాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచక యుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చదవబడిన వాక్యం దేవుడు దీవించిన గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ కార్యవర్గ కమిటీ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు కావూరి సుబ్బారావు గారు ప్రార్థన చేస్తారు. తల వంచినట్లయితే వాక్యం నిమిత్తమై పెద్దలు సుబ్బారావు గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, బంగారు పాదములకు వేలకొల స్తోత్రం నాయన. గడిచిన ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు క్షేమంగా కాపాడి మీ కృపలో భద్రపరిచి మీ కాపుదల్లో నడిపిస్తున్నందుకు వేలకొల స్తోత్రం నాయన. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ప్రేమామయుడ, కృపా సంపన్నుడ, దయగలిగిన దేవా, బంగారు పాదములకు వేలకొల స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఎంతోమంది నాయన ఈ కరోనా వ్యాధి నుండి నాయన బలి అయి ఉన్నారు ప్రభు. అలాంటి బిడ్డలను మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రం 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 నాయన. అయ్యా చెప్పబడేటువంటి వాక్యం నుండి మమ్మల్ని కాచి కాపాడిన ఆయన మీ కృపలో భద్రపరిచి మేలైనటువంటి దీవెనలను కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు, విశ్వాసంతో ప్రార్థించిన ఎడల తప్పక నాయన మేము మమ్మల్ని ఆదరిస్తామని విశ్వాసంతో నమ్మకంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చెప్పబడేటటువంటి వేదవాక్యాన్ని మా హృదయాల్లో చొచ్చుకొని పోయి నాయన 30 60 100 ఫలించేటటువంటి ధన్యతను మాకు ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు తండ్రి, ఈ నిర్మాణ విషయంలో ప్రభువా మేము ప్రార్థిస్తుండగా ప్రభువా త్వరితగతిన ఈ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రభువా నాయన మీకు సమర్పించుకున్నటకు నాయన మాకు మంచి అవకాశాన్ని, ధన్యతను ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, మేలైనటువంటి దీవెనలు కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. చెప్పబడే వాక్యాన్ని నాయన మీరు 30 60 100 ఫలింపజేసి మా హృదయాల్లో నాయన చొచ్చుకొని నాయన ప్రేమతో మిమ్మల్ని ఆరాధించేటటువంటి ధన్యతను మాకు ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామమున వినయముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువును స్తుతిస్తూ దేవుడిచ్చిన ఈ కృపా కనికరాలను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క సన్నిధానములో సర్వాధికారి, సర్వోన్నతుడు,
నిత్య నివాసియునైనటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తూ అత్యధిక విజయాన్ని ప్రతి పరిస్థితుల్లో మనకు అనుగ్రహిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా ఈ ఉదయకాల ఆరాధనలో మా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతిస్తూ వాక్యమును వినడానికి సిద్ధపడదాం. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రెండవ ఆరాధనలో మీ స్వరాన్ని వినబోతుండగా దేవా, నన్ను బలపరిచి నీవు మాట్లాడించండి. రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని, బలహీనుడైన నన్ను, బలహీనమైన నా నోట నీ మాటలు ఉంచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ క్రీస్తు యేసు నామంలో శుభములు తెలియచేయచ్చు. యేసు ప్రభు పేరట దేవుని మందిరంలోనికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, దేవుని కృపా దీవెనలు, దేవుని ప్రతి ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ, ఉదయకాలం అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో కొన్ని సత్యాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఏథెన్స్లో అరేపగు ఆ సభలో పౌలు నిలిచి, ఆ అరేపగు సభ క్రొత్త విషయాలు తెలుసుకొనుటలో కాలం గడుపుతున్న వారికి సత్యమైన వాస్తవమైన విషయాలేంటో పౌలు వారికి తెలియజేస్తాడు. కనుక ఈ ఉదయకాలంలో కూడా దేవుని సంఘం క్రొత్త విషయాలు చర్చించే స్థలము కాదు. గుర్తుపెట్టుకోవాలి, క్రొత్త విషయాలు ఏదో పాస్టర్ గారు, నేను కానీ ఇంకెవరైనా క్రొత్త విషయాలు చెప్తే ఉపయోగం ఉండదు. సత్యమేదో, వాస్తవమేదో, ఎందుకంటే యేసు ప్రభువే ఆయన సత్యం. ఆయన గురించి మాట్లాడినప్పుడే మనుషుల్లో మరి జీవం వస్తుంది. కనుక ఉదయకాలం ఈ అపోస్తుల కార్యంలో 19 ప్రసంగాలు ఉన్నాయని చెప్పా. 19 ప్రసంగాలు. పేతురు, పౌలు, స్టెఫను, ఫిలిప్పు, వీళ్ళు ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధానములో, కుటుంబాల్లో, వ్యక్తులకు, జైల్లో, మందిరములో, సన్హెద్రిన్ సభలో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజలు విని ఎలా స్పందించారో కొన్ని విషయాలు ఉదయకాలం చెప్పుకున్నాం. గత వారం కూడా
మరి 8వ అధ్యాయంలో గారడివాడైన సీమోను విభ్రాంతి నొంది దేవుని వద్దకు వచ్చాడు. అంటే ఎవరికో చేయబడిన, ఎవరి ద్వారా చేయబడుతున్న అద్భుతాలకు ఆకర్షితుడై యేసు ప్రభు నమ్ముకున్నాడు గనుకనే అతని హృదయము సరిగా లేదు. కానీ ఆ నపుంసకుడు చదివాడు, గ్రహించాడు, విన్నాడు, విశ్వసించాడు, పూర్ణ హృదయముతో నమ్మి దేవుని నమ్ముకున్నాడు గనుక సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళాడనే విషయాన్ని గత వారం విన్నాం. ఈ ఉదయకాలం ఈ 5వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగం 17వ వచనం నుండి 32 వచనాల్లో పేతురు దేవాలయములో చేసిన ఒక ప్రసంగం. అది దేవాలయములో ఈ ఎవరి మధ్యలో ఈ సద్దుకైలు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మత్సరముతో నిండుకొని వారిని చెరసాల్లో వేయడం, రాత్రివేళ దేవుని దూత చెరసాల తలుపులు మరి తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి 19వ వచనంలో చెప్తుంది, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని చెప్పడం. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించడం. ప్రధాన యాజకులు వీళ్ళందరూ వచ్చి మరలా వారిని పట్టుకోవడం, మీరేం చేస్తున్నారు, మీ బోధతో యెరూషలేమంతా నింపారు అని చెప్పడం. తర్వాత వారిని ఖండితంగా ఆజ్ఞాపించి మీరు బోధించొద్దనడం. పేతురు దేవునికే భయపడాలి కానీ మీకు కాదని చెప్పడం. తర్వాత గమాలియేలు దగ్గరికి తీసుకొని వెళ్ళడం. మరి ఆ గమాలియేలు ఒక సత్యాన్ని వారి జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయంలో ఏమంటాడంటే 39వ వచనం, దేవుని వలన కలిగితే ఎవరు దాన్ని వ్యర్థపరచలేరు, ఒకవేళ మనుషుల వలన కలిగితే అది కూడా అభివృద్ధి చెందదు. దేవుని ప్రయత్నాలను మనుషుడు అడ్డుకున్నప్పుడు దేవుని ప్రయత్నాలను, దేవుని కార్యాలను మనం వ్యర్థపరచలేము. దేవుడు సహాయము లేకుండా మనము విజయవంతం కూడా కాలేము అనే సత్యాన్ని వారికి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఈ 5వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు జాగ్రత్త చదివితే మొట్టమొదటి విషయం ఏంటంటే గ్రేట్ కమాండ్. 19వ వచనంలో ఏముంటుందంటే, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి. గ్రేట్ కమాండ్ ఏంటంటే మీరు వెళ్ళండి, దేవాలయములో నిలబడి. నిలబడ్డం అంటే కూర్చున్నవాడు లేచి నిలబడ్డం అనే ఆ అర్థం కాదది. ఇక్కడ వాడబడిన అర్థం ఏంటంటే నిలబడ్డం అంటే ఒక సత్యం కొరకు నీవు దాని మీద స్టాండ్ అవ్వడం, ఒక సత్యం కొరకు వెనక్కి ముందుకు ఊగిసలాట లేకుండా స్థిరంగా ఉండడం. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఎహెజ్కేలుకు దేవుడు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడితే ఏమన్నాడంటే, నరపుత్రుడా నీవు లేచి చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. కనుక నిలబడడం అనేది ఒక ఐడెంటిటీని కూడా సూచిస్తుంది. అందుకనే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నప్పుడల్లా ఒక మాట అనేవాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవంగల దేవుడైన యెహోవా నామమున అంటూ బోధించేవాడు. అంటే నేను ఎక్కడ నా స్టాండు, నా ఐడెంటిటీని, నా స్థిరత్వాన్ని సూచించే పదం అది. మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి. కొన్నిసార్లు ప్రియమైన వారలారా, కొన్ని విషయాల్లో మనం నిలబడాల్సి వస్తుంది. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, ఒక అర్థం కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు సత్యం కొరకు ప్రాణాలకు సైతము తెగించి కూడా నిలబడమే విశ్వాసం. అందుకని మనం శిష్యులను చూసినప్పుడు
యేసు ప్రభు వెంట నిలవలేకపోయారు చాలామంది. కాబట్టి బ్యాప్టిస్ట్ లేకపోతే ఈ రిఫార్మేషన్ క్రైస్తవ సంఘం రెండుగా మార్పు చెందడానికి ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్స్ దేవుని వాక్యం బయటికి రావడానికి 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు, నీకున్నవన్నీ నువ్వు వెనక్కి తీసేసుకొని వెళ్ళిపో అంటే ఆయన ఏమంటాడంటే హియర్ ఐ యామ్ స్టాండ్ అంటాడు. నేను వెనక్కి వెళ్ళను, నేను ఏదైతే చెప్పానో అది సత్యం కనుక హియర్ ఐ యామ్ స్టాండ్ అంటాడు ఆయన. కనుకనే దేవుని వాక్యం వెలుగులోనికి వచ్చి సత్యం అనేది బయటకు వచ్చింది. కనుక చాలాసార్లు మన జీవితాల్లో ఏదో ఒక రోజు దేవుని కొరకు నువ్వు నిలబడాలి, అది మన విశ్వాసం. అందుకే గ్రేట్ కమాండ్ ఏంటంటే గో అండ్ స్టాండ్, గో అండ్ స్టాండ్. రెండవ విషయం ఏంటంటే అధ్యాయంలో 20వ వచనంలో రెండవ గ్రేట్ మెసేజ్, రెండవది ఏంటంటే గ్రేట్ మెసేజ్. ఏంటి ఆ గ్రేట్ మెసేజ్ అంటే ఈ జీవమును గూర్చిన మాటలు, ఈ జీవమును గూర్చిన మాటలు. గ్రేట్ మెసేజ్ ఏంటంటే జీవమును గూర్చిన మాటలు. ఈ జీవమును గూర్చిన మాటలు మీరు వెళ్ళి వాళ్లకు చెప్పండి. మూడవది 29వ వచనంలో గ్రేట్ రిక్వైర్మెంట్. దేవుడు కోరే ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆయనకు లోబడ్డం. అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, దేవునికే మేము లోబడవలెను కదా. ఈ మెసేజ్లో ఉన్న ఆ 3 ప్రాముఖ్య విషయాలు అవి: గో అండ్ స్టాండ్, గో అండ్ ప్రీచ్. మీరు వెళ్ళండి, దేవాలయంలో నిలబడండి, ప్రకటించండి, దేవునికి లోబడండి. ఇది క్రైస్తవ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవి గుర్తులు. ఒక వ్యక్తి యేసు ప్రభులో ఎదుగుతున్నాడు, సంఘం లేదంటే విశ్వాసి అనడానికి ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నిలబడండి, బోధించండి, లోబడండి. నిలబడండి, బోధించండి, లోబడండి. ఏమిటి వీళ్ళు బోధించాల్సినవి? ఈ అధ్యాయంలో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే 5వ అధ్యాయం 11వ వచనం ఒక మరణాన్ని గురించి చెప్పబడుతుంది. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఎందుకు ఈ భయం కలిగింది? ఎందుకు కలిగింది ఆ భయము? అననీయ సప్పీరాల గూర్చిన భయం. ఎందుకు అంటే భయము, వాళ్ళ మరణం వీళ్ళకు భయం ఏంటి అంటే సహజంగా ఇక్కడ అర్థం ఏంటంటే చచ్చిపోతామేమో, దేవుడి విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతామనే భయం. అంటే ఒక మరణాన్ని విన్నప్పుడు ఇంకొకరికి ఏంటంటే మరణ భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 5వ అధ్యాయంలో 2 మరణాలు విన్నారు ప్రజలు, 2 మరణాలు. ఒక మరణమేమో ఈ అననీయ సప్పీరాల మరణం భయాన్ని కల్పించింది. మరి ఈరోజు మనం 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కరోనా భయం ఏం చేస్తుంది? మనుషులను గందరగోళం చేస్తుంది. భయపడుతున్నాం, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నాం, మనుషులతో కలవాలంటే భయపడుతున్నాం. మనుషుల మరణం సహజంగా మనకేం కలిగిస్తుంది అంటే భయాన్ని కలిగిస్తుంది. మనుషుల మరణం భయాన్ని కలిగిస్తుంది. మనుషుల మరణం ఒక పాఠం కూడా. మనుషుల మరణం భయంతో పాటు ఒక పాఠం. సహజంగా మనం అందుకే మరణించిన వారి దగ్గరికి వెళ్ళాలన్నా, మరణించిన వారిని తాకాలన్నా, మరణ వార్తలు వినాలన్నా కూడా భయపడతా ఉంటాం. అక్కడేదో మరణం ఒక బలహీనత వచ్చిందనగానే ఇంత ఊహించేస్తాం కదా. సహజంగా ఎవరికైనా ఈ మరణాన్ని గురించిన భయం జనరల్గా ఉంటుంది.
మేము 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు మా స్కూల్ వదిలిపెట్టే రాయపాడు అనే ఊరు నుంచి మేము హాస్టల్కి ఒక 1 కిలోమీటర్ నడిచి రావాలి. నడిచి వస్తూ ఉన్నాం. సాయంత్రం 4:30కు 5కు స్కూల్ వదిలిపెట్టారు. వస్తూ ఉంటే తప్పెట్లు కొట్టుకుంటూ శబ్దాలతో ఒక ఎద్దుల బండి మీద ఊరేగిస్తూ వస్తూ ఉన్నారు. ఊరేగిస్తూ వస్తూ ఉంటే ఏంటో అదేదో సంబరం అనుకొని చెప్పి మేము పరిగెత్తుకొని మా ఎదురుగా వస్తుంది, మేము అటు నుంచి వస్తున్నాం, ఎదురుగా సమాధుల్లోకి అది తీసుకెళ్తున్నారు. అప్పటిదాకా అది సమాధి అని అంటే శవం అని తెలియదు. ఆ శవాన్ని ఏంటంటే కూర్చోబెట్టారు. అంటే నేను ఫస్ట్ టైం అట్లా చూడటం. కూర్చోబెట్టి లేడీ ఆమె కట్టేశారు, కూర్చొని ఉంది. ఆ బండి మీద ఎద్దుల బండి మీద రావడంతో ఎట్లుందంటే అసలు ఆమె ఊగడం ఇప్పటికి కూడా నాకు ఆ మదిలోకి వస్తూనే ఉంటుంది. దాదాపు ఒక 6 రోజులు భయపడి జ్వరం రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఆ సిట్యుయేషన్ గుర్తొస్తుంది. అంటే మరణం ఎట్లా భయపెడుతుంది అనేది. వాస్తవానికి నేను పాస్టర్ అయిన తర్వాత కూడా ఈ సమాధులన్నా మరణం అన్నా చాలా భయపడేవాడిని. నేను ఫస్ట్ చాగల్ అనే ఊర్లో నేను వెళ్ళగానే అయ్యా పాస్టర్ గారు సమాధి దగ్గర ప్రార్థన చేయాలంటే నేను ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇది నాకు ఆ భయం ఉండేది. ఇప్పుడు అంటారా ఇంకా వారానికి 4-5 నెలలో 7 చేస్తున్నాం కాబట్టి ఆ భయం పోయింది. అంటే సహజంగా మరణము ఒక భయాన్ని కల్పిస్తుంది. మరణము కొన్నిసార్లు మానవ మరణం ఏంటంటే ఆలోచింపజేస్తుంది. మానవ మరణం ఆలోచింపజేస్తుంది. ఇక్కడ ఈ అననీయ సప్పీరాల మరణం జస్ట్ భయాన్ని కలిగించి ఒక ఆలోచన కలిగించింది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో కూడా ఈరోజు మనం మరణం మధ్యలోనే జీవిస్తూ ఉన్నాం. మరణం మధ్యలోనే మానవ మనుగడ ఈరోజు కొనసాగుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథం మనం చదివితే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. చివరి భాగంలో ఏమంటాడంటే, అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. మరణానికి మనకి ఎంత దగ్గరంటే దూరం, అడుగు దూరంలో ఉన్నాం. కనుక జనరల్గా ఈరోజు మనిషికి దేవుని గురించిన భయం కంటే కూడా మరణ భయం ఎక్కువ. మరణ భయం చెప్పాను కదా, మరణం భయాన్ని అంటే నేను చచ్చిపోతానేమో కొంత ఆలోచిస్తే పాఠం కూడా మరణం. అంటే అననీయ సప్పీరాలు ఎలా చచ్చిపోయారో ఒక పాఠం, ఒక సందేశం. అదే సమయంలో ఇంకొక యాంగిల్లో మరణం, అమ్మో నేను కూడా చచ్చిపోతానేమో. ఎవరినైనా కూడా మరణ భయం అనేది జనరల్గా వస్తూనే ఉంటుంది. ప్రియులారా, మరణము ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఎంతంటే అడుగు దూరంలో మరణానికి మనం దగ్గరలో ఉన్నాం. ఈ అధ్యాయంలో అననీయ సప్పీరా మరణం అందరికీ భయాన్ని కలిగించింది. భయాన్ని కలిగించి అక్కడోళ్ళు అక్కడ ఒకవేళ భయపడి పవిత్రంగా జీవించడానికి ఆలోచించి ఉండొచ్చు. లేదు ఆ మరణము ఆ నోట ఈ నోట విన్నప్పుడు ప్రజలందరూ భయపడిపోయారు. అయితే ఇక్కడ ఈ ఉదయకాలంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు మనుషుల మరణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు విన్నప్పుడు భయం కలుగుతుంది. కానీ యేసయ్య మరణాన్ని గురించి విన్నప్పుడు మారు మనసు కలుగుతుంది. యేసయ్య మరణాన్ని గురించి మనం విన్నప్పుడు, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం ప్రచురం చేసినప్పుడు, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనము ధ్యానించినప్పుడు మనిషి జీవితంలో యేసయ్య మరణం ఒక పశ్చాత్తాపాన్ని, నిరీక్షణను కలిగించేది యేసు క్రీస్తు యొక్క మరణము. ఈ అపోస్తుల కార్యం మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా చదవండి. అపోస్తులు బోధించింది ఏంటి? యేసయ్య అంటే చచ్చిపోయిన యేసయ్యనే కదా. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మనం ఎప్పుడైనా ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు కూడా ఏంటి, ప్రభు బలను మనం సమీపించినప్పుడల్లా ఏంటి అంటే మనం గుర్తు చేసేది ఆయన మరణమును ప్రచురపరుస్తాము. ఆయన మరణాన్ని ప్రచురపరుస్తాం. క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు సంఘం ఈ భూమి మీద స్థాపించినప్పుడు ఆయన మరణ పునరుద్ధానాల మీద కట్టబడింది. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం అంతా కూడా ఈ సంఘం యొక్క
ఫౌండేషన్ దేని మీద ఉందంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల మీద. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశం నేను మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము సిలువ వేయబడను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినాన ఆయన లేపబడెను. కాబట్టి ఆదిమ సంఘం, క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రచురం చేస్తూ ఉంది. మీరు ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని పునరుద్ధానాన్ని క్రైస్తవ సంఘం ప్రకటించింది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘము యొక్క బోధ అంతా కూడా ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని, అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, మీరు జీవాధిపతిని చంపితిరి. 5వ అధ్యాయంలో కూడా మీరు 30వ వచనం నుండి మీరు మ్రానున వ్రేలాడదీసి సంహరించిన ఈ యేసును దేవుడు, మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను రక్షకునిగాను అధిపతినిగాను తన దక్షిణ హస్తబలము చేత మరి హెచ్చించాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. మీరు సంహరించారు, నానున సంహరించిన ఈ యేసును దేవుడు లేపాడు. కనుక ఆదిమ సంఘం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయడం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. అందుకే ఈ అధ్యాయంలో ప్రజలు అననీయ సప్పిరాల మరణాన్ని విన్నప్పుడు మిగుల భయపడ్డారు. యేసుక్రీస్తు యొక్క మరి శిలువ మరణాన్ని గురించి బోధించినప్పుడు 33వ వచనం చూడండి, వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశించగా. యేసు మరణాన్ని గురించి ప్రకటించినప్పుడు కొందరు ఏమయ్యారంట, అత్యాగ్రహం వచ్చింది. మీరు ఒకసారి ఈ అపోస్తుల కార్యమంతా చదువుతూ ఉన్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ప్రజల స్పందనను తెలియజేయడానికి ఏముంటుందంటే అత్యాగ్రహంతో నిండుకొని, తర్వాత కోపముతో నిండుకొని మండిపడి. 7వ అధ్యాయం 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొడుకురి. 2వ అధ్యాయం 37వ వచనం, వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడప అపోస్తులను మరి అడుగుతారు. కనుక దేవుని ఈ యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు మరణాన్ని గురించి బోధిస్తే ప్రపంచం ఏమవుతుందంటే భయపడిపోతా ఉంది. మీరు ఈ 2 చదివిన భాగాలు ఉంది కదా, మొదటి 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పేతురు యేసయ్య మరణాన్ని గురించి బోధిస్తే వాళ్ళు ఏమన్నారు తెలిసిన, మేమేమి చేయుదుము. ఎందుకు వాళ్ళు అడిగారంటే వారు హృదయములో పొడవబడి
మేమేమి చేయుదుము అని అడిగారు. 5వ అధ్యాయంలో వీళ్ళు కోపంతో నిండిన వీళ్ళు ఏమంటున్నారు తెలిసిన, ఈ యేసుని గురించి ప్రకటించిన వాళ్ళను మనమేం చేద్దాం అంటే చూడండి ప్రజల స్పందన ఎలా ఉంటుందో. అక్కడేమో యేసయ్య మరణాన్ని విన్న ప్రజలు మేమేమి చేయాలయ్యా అని అడిగారు. పేతురు చెప్పాడు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి అని చెప్పాడు. కానీ ఇక్కడేమంటున్నారంటే వీళ్ళు అత్యాగ్రహంతో నిండుకొని ఈ ప్రజలను ఏం చేద్దాం. 35వ వచనం చూడండి, ఇశ్రాయేలులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో కూడా మనం చూస్తే యేసు ప్రభువును విన్నప్పుడు ఒక ప్రజలేమో రక్షణలోనికి నడిపించబడతా ఉన్నారు, ఇంకొకళ్ళేమో యేసు ప్రభువును బోధించే వాళ్ళని ఏం చేద్దాం అంటున్నారు, వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళను ఏం చేద్దాం. ఎందుకు యేసు ప్రభువును గురించి వారు బోధించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఈయన గురించి ప్రకటించి ఈ నింద మా మీదికి తీసుకొస్తా ఉన్నారు. అది ఒకసారి 28 వచ్చిన చూడండి, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుతున్నారని చెప్పాను. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి బోధించినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే మేం చేశామనేది వాళ్ళ హృదయాల్లో ఆ పాపము వారికి గుర్తొస్తుంది. ఎందుకు యేసు ప్రభు మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని దేవుడు ప్రకటించమంటున్నాడు. ఈ మనం చదువుకున్న భాగంలో వారిని చెప్పాను కదా, గ్రేట్ కమాండ్, మీరు వెళ్ళండి నిలబడమన్నాడు. ఏం చెప్పమన్నాడు? ఏంటి ఆ జీవం గురించిన మాటలు? ఏంటి జీవం గురించిన మాటలు అంటే ఏంటి? మీకు ఇల్లు వస్తాయి, లేకపోతే ఆరోగ్యాలు వస్తాయి, అది కాదు. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇదిగో నేడే మీ కన్నీళ్ళని పోతా ఉన్నాయి, అది కాదు. అవేనా చెప్పింది? నేడే మీ దుఃఖదినంలో సమాప్తం అవును గాక, లేకపోతే ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని, ఎవడు చెప్పాడు నీకు పెళ్ళి కాదని, ఇది కాదు. అక్కడ జీవపు మాటలు అవి కాదు. ఏమిటి ఆ జీవపు మాటలు అంటే, యేసు ప్రభు చంపబడ్డాడు, యేసు ప్రభు యొక్క ఆ చావును గురించి ప్రకటించినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలిసిన, మేము చంపాము. దేవుని బిడ్డలారా, యేసయ్య శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడు నువ్వు రక్షించబడతావంటే, ఇది నా కొరకే, ఇది నా వలన ఆయన ఇది పొందాడు. 53వ అధ్యాయంలో మనం అదే కదా, యెషయా గ్రంథంలో, మన అతిక్రమం నిమిత్తమై ఆయన గాయపరచబడ్డను, ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం భూమి మీద ప్రజెంట్ చేయబడాలి. అది మెసేజ్. గ్రేట్ మెసేజ్ ఏంటంటే ఈ జీవమును గూర్చిన మాటలు. మనం ఏం చేస్తామంటే, ఇదిగో అననీయ సప్పిరాల మరణాన్ని గురించి చెప్తే ఎవరు మారుతారు? భయం వస్తుంది అంతే. కానీ యేసయ్యను గురించిన మాటలు హృదయములో పనిచేస్తాయి, పాప క్షమాపణ వైపు నడిపించే మాటలు ఈ మాటలు. అందుకే ప్రభు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి 20వ వచనం అన్నాడు, మీరు వెళ్ళండి, దేవాలయంలోకి వెళ్ళి నిలబడి ఈ జీవమును గురించిన మాటలు, ఈ జీవమును గురించిన మాటలు. ఏంటి జీవము? యేసయ్య మరణాన్ని గురించి కదా చెప్పేది. మరణం ఎలా జీవమైంది? యేసుప్రభు మరణాన్ని గురించి ఎవరైనా మాట్లాడతారా? మరణాన్ని గురించి చెప్తున్నారు. మరణముతో పాటు పునరుద్ధానం ఉంది. అందుకే ఇందాక చెప్పాను కదా 2వ అధ్యాయంలో, మరణము ఆయనను బంధించుంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మరణం మనల్ని ఏం చేస్తుందంటే మారు మనస్సు వైపు నడిపిస్తూ ఉంది. అందుకే యేసయ్య శిలువ మరణము ప్రకటించబడాలి. ఒక ప్రసంగం యేసుక్రీస్తు యొక్క శిలువను చెప్పకపోతే, యేసు ప్రభు యొక్క శిలువను గురించి ప్రకటించకపోతే ఆ ప్రసంగం ఎప్పుడు ఇతరులను రక్షణలోనికి నడిపించదు. అందుకే మీరు అపోస్తల కార్యం అంతా చదివితే
ఈ అపోస్తుల యొక్క సారాంశం అంతా అదే, సిలువ వేయబడిన యేసును. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 23 వచనం అంటాడు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మన ప్రకటనాంశం యేసయ్య మరణం, మన ప్రకటనాంశం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసయ్య మరణం మనకు గొప్ప ఏంటి? యేసయ్య మరణం మనకు గుర్తు చేసేదంటే ఆయన నా కొరకు మరణించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంది కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. హెబ్రీ పత్రిక ఉదయకాలం చెప్పాను కదా, యేసుక్రీస్తు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి మనుష్యుని కొరకు ఆయన చనిపోయాడు. 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. కనుక ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. యేసయ్య మరణం మన పాపాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ హత్య మా మీదకి తీసుకొస్తా ఉన్నారు. అది ప్రకటించేటప్పుడల్లా వారికి అది గుర్తొస్తుంది, వారి పాపం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం సాలిడారిటీకి ఆడవకండి కదా. ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే ఈ లంట్ డేస్లో ఏం చేస్తామంటే సాలిడారిటీ కొరకు ఏడుస్తూ ఉంటాం. ఏందని, అయ్యో యేసయ్యకు ఆ రక్తం గారుతూ ఉంది, లేదంటే సిలువ గాయాలు, లేకపోతే వీపున కొరడా దెబ్బలు, తర్వాత తలపై ముళ్ళ కిరీటం చూస్తే సహజంగా ఏదైనా ఒక బాధపడే వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? జనరల్గా మన పెదాల ద్వారా ఏం చేస్తామంటే అయ్యో పాపం అంటాం. యేసు ప్రభు పట్ల అలాంటి ఆ దుఃఖాన్ని ఆ సానుభూతి కాదు మనం వ్యక్తపరచాల్సింది. ప్రభువా, ఇది నేను పొందాల్సినది నీవు పొందావు. ఈ మరణం, ఈ వేదన, ఈ బాధ, ఇవన్నీ కూడా నేను పొందాల్సిన నా స్థానాన్ని నీవు తీసుకున్నావు. అందుకే యేసు ప్రభు మన సబ్స్టిట్యూట్. ఆయన మనకు బదులుగా ఆయన మరణము అనుభవించి ప్రతి మనుష్యుని కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మరణం ఏం చెప్తుందంటే నీ కొరకే ఆయన మరణించాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళండి, ఈ జీవమును గురించిన మాటలు వారికి తెలియచేయండి. రెండవది, యేసయ్య పునరుద్ధానం ఏం చెప్తుందంటే నిరీక్షణను చెప్తా ఉంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నిరీక్షణ. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అని రాయబడింది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. కాబట్టి ప్రభు ఈ 5వ అధ్యాయంలో మరణ భయంతో, యాక్చువల్గా పేతురు ఇక్కడ వీళ్ళని చనిపోయారు, వీళ్ళని చంపడానికి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా గో అండ్ స్టాండ్, మీరు వెళ్ళండి, నిలబడండి. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏ పరిస్థితుల్లో మనం నిలబడదాం. ఎందుకంటే ఆయన నా కొరకు మరణించాడు. నా కొరకు మరణించిన ఆయన కొరకు ఆయన నా జీవము. అందుకే గతంలో కూడా చెప్పాను, శిష్యులు జీవాన్ని కనుగొన్నారు కనుక జీవితాలు వదిలేశారు. యేసు ప్రభు మన జీవం అని ఎవరు తెలుసుకుంటారో వారు జీవితాలు వదిలిపెట్టడానికి ఏమాత్రము వెనుకాడరు. రెండవది శిష్యులు దేవుడు వారిని ప్రాణభయంతో ఉన్నప్పుడు మరి పారిపోకుండా నిలబడమన్నాడు. నిలబడండి, గో అండ్ స్టాండ్. రెండవది అన్నాడు, గో అండ్ ప్రీచ్. ఏంటి ప్రకటించాలి? ఈ జీవమును గూర్చి. చాలామంది అడుగుతారు,
ప్రపంచంలో ఇప్పుడు కూడా ఒక ప్రశ్న ఏంటంటే, చాలామంది అంటారు ఇప్పుడు కూడా అప్పుడు మీ టీవీలో 3 మేకులు పీక్కోలని ఆయన మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు. ఈ మధ్య ఒక అతను ఎవరు ఒక కామెంట్ చేస్తూ ఉన్నాడు, 3 మేకులు పీక్కోలని ఆయన మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు. ఈవెన్ గ్రీక్ ఫిలాసఫీలో కూడా అదే ఏంటంటే, తన్ను తాను రక్షించుకోలేని దేవుడు మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు. ఈవెన్ సిలువ దగ్గర కూడా సాతాను యేసు ప్రభువుని అదే ప్రేరేపించాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ప్రభుకు దేవుని యొక్క శక్తి అంతా కూడా ఎక్కడ యేసయ్య చూపించాడంటే సిలువలోనే. ఆయన శక్తి ఉన్నా కూడా రిక్తుడయ్యాడు, ఎందుకంటే మనల్ని విమోచించడానికి. కాబట్టి ఈ జీవము మరణాన్ని గురించి ప్రకటిస్తేనే జీవం. ఎందుకు ఆ జీవం అంటే యేసు ప్రభు ఆయన జీవదాత. పౌలు పేతురు అదే అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. కాబట్టి ఈ జీవమును గురించి ప్రకటించండి అని చెప్పి వారికి బోధించినప్పుడు వారు వెళ్ళి ప్రకటించారు. ప్రకటించినప్పుడు జనరల్గా చెప్పాను కదా, కొంతమంది ఏమో మేమేం చేసామని అడిగే వాళ్ళు ఉంటారు, చెప్పిన వాళ్ళను ఏం చేయాలా. ఈవెన్ యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఏమన్నారంటే ఈయనను ఏం చేద్దామా. కాబట్టి మేమేం చేయాలి అనే ఒక ప్రశ్న, ఏం చేయాలి ప్రకటించిన వారిని అన్నప్పుడు వారిని కొట్టారు, ఆజ్ఞాపించారు, బెదిరించారు. అయినప్పటికీ వాళ్ళు ఒక మాట అన్నారు, మేము దేవునికే భయపడవలను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఏదో ఒకరోజు నీవు నేను కూడా ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. రాబో దినాలు క్రైస్తవం అంటే అంత ఈజీ పరిస్థితులు అయితే కాదు. నువ్వు అనుకున్నట్టుగా సాఫ్ట్గా లేకపోతే ఉండే పరిస్థితుల్లోనికి మనం బయటికి దాటుకొని కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఒకవేళ నీవు దేవుని కొరకు నిలబడ్డావు అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు శ్రమ పడ్డానికి 5వ అధ్యాయం చివరి వచ్చిన అదే ఉంటుంది. వారు కొట్టి వారిని విడిపించి పంపిస్తే ఏమన్నారు, ఈ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులమని వారు ఎంచుకొని సంతోషించుచు ఏం చేశారంటే యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ప్రతిదినము వారు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారంట. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణాన్ని విని మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని సన్నిధిలో ఆ నిరీక్షణతో జీవిస్తావా? మనుషుల భయాలతో, మనుషుల మరణాన్ని గురించి విని దిగులుపడి, మనం కరోనా టైంలో చూసాం చాలామంది కరోనా అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని చెప్పి నాకు వస్తుందని భయపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మనుషుల మరణాన్ని చూసి భయపడి కృంగిపోతావా? మరణం ఏదో ఒక రోజు వస్తుంది. నువ్వు మరణం నుండి జీవంలోనికి దాటాలంటే నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య దగ్గరికి వస్తే ఇక మరణ భయము ఉండదు. లేచి నిలబడదాం. ప్రభువా, మా జీవితాల్లో ఈ 3 విషయాలు గుర్తు చేసుకుందాం. మీరు వెళ్ళండి, నిలబడండి. దేవుని పిల్లలారా, ఏదో ఒకరోజు మనం సత్యం కొరకు నిలబడాలి. సత్యం కొరకు నిలబడితే బెదిరింపులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మరణం కూడా ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మిన దేవుడు జీవపు దాత. ఈ జీవపు మాటలు, ఆయనలో జీవం ఉంది కనుక దేవునికే లోబడాలి. దేవునికి లోబడ్డప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అయినా దేవుడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. కనుక ఈ సమయంలో సంఘంగా మనం మనుషుల మరణాన్ని గురించి మాట్లాడి భయపడి తాత్కాలిక భక్తితో ఉందామా? యేసు ప్రభు మరణాన్ని విని విశ్వసించి మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉందామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ప్రభా, అమెరికాజ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం యేసయ్య మరణ పునరుత్థానాలను ప్రకటించి ఈ జీవమును గురించి అనేకులకు తెలియజేసి అనేకులను జీవములోనికి నడిపించడానికి ప్రభు మనందరికీ సహాయము దయచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాలం మీ స్వరాన్ని వినడానికి కృప చూపావు. ఈ జీవమును గురించిన మాటలు ప్రభువా మేము లోకమంతా ప్రకటించడానికి, ఆ ప్రకటించడానికి మేము నిలబడడానికి అవసరమైతే తండ్రి మనుషులకు కాక నీకు మాత్రమే లోబడి నీ జీవమును మేము ప్రకటిస్తూ ఆ జీవితాన్ని మేము పంచుకోవడానికి సహాయం చేయండి. నిజమే ప్రభువా, మా కొరకు నీవు మరణించావు, ప్రతి మనుషుని కొరకు మరణించావు ప్రభువా. నీ శిలువ మరణం
మరణం నిన్ను బంధించలేదు నాయన, మా కొరకు నీవు మరణించావు. నీ మరణాన్ని మేము ధ్యానించినప్పుడల్లా ఇది నా మరణము, నా కొరకు చేయబడిందని తండ్రి మా హృదయాల్లో మేము పొడవబడి మార్పు చెంది రక్షించబట్టుకు సహాయమును దయచేయమని ప్రార్థన చేయొచ్చు. మరణ భయంతో మేము మారు మనసు పొందక నాయన, మా కొరకు మరణించిన నిన్ను మేము విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నుండి బాప్తిజం తీసుకొని నీ కొరకు జీవించుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయాలని కోరుతా ఉన్నాను. దేవుని మహిమ కలిగాక వారి పరిశుద్ధం నిలబెట్టిన దేవాతి దేవునికి వందనాలు స్తుతి చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే ఆలయ నిర్మాణం పనులు సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థించవలసిందిగా కూర్చున్నాను. అలాగే సంఘవారి కార్యక్రమాలు చదువుకున్నాం. ఆదివారం 5 గంటల నుండి 6 గంటల వరకు యవన సమాజం మీటింగ్ జరుగుతుంది. అలాగే వల్లపు చెరువు 7 గంటల నుండి 8 గంటల వరకు వల్లపు చెరువు నుండి స్వార్థ సేవ జరుగుతుంది. బుధవారం 6 నుండి 7 గంటల వరకు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుంది మన సంఘంలో. మన సంఘాపురి గారు వాక్య సందేశాన్ని ఇస్తారు. అలాగే గురువారం చౌదరి నగరు ఎస్ఆర్గడ్డి కళ నుండి స్వార్థ సేవ జరుగుతుంది, గమనించవలసిందిగా కోరుచున్నాము. శుక్రవారం శీల సమాజం జరుగుతుంది సాయంత్రం. శనివారం కోయర్ ప్రాక్టీస్ జరుగుతుంది, గమనించవలసిందిగా కోరుచున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ఇంటి పేరటి వాళ్ళు కుటుంబ సమేతంగా సంఘంలో 10 గంటల నుండి 1 గంట వరకు కుటుంబ సమేతంగా ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఇంటి పేరటి వాళ్ళు చదువుతాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. సోమవారం పిట్టవారు, గోపవారపు, రామశెట్టి వారు, తాతపొడి వారు, మంగళగిరి వారు, పర్చూరి వారు, రాపోలు వారు వీళ్ళు సోమవారం 10 గంటల నుండి 1 గంట వరకు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మంగళవారం పసుపులేటి వారు, చిలువూరి వారు, అంగళగుర్తి వారు, జడవారు, అట్లూరి వారు, గుంటగారి వారు, కుక్కలవారు వీళ్ళు మంగళవారం. బుధవారం మల్లవరపు వారు, గూడూరి వారు, కత్తివారు, వైదిన వారు, పత్తిపాటి వారు, మల్లెల వారు, గుజ్జలపూడి వారు వీళ్ళు బుధవారం పాల్గొంటారు. గురువారం మట్టపల్లి వారు, చిన్నబోయిన వారు, దర్శనపు వారు, కుక్కలిగడ్డ వారు, మన్నవారు, మోదుగుల వారు, వెలుపుల వారు వీళ్ళు గురువారం పాల్గొంటారు. శుక్రవారం కుమ్మరకుంట వారు, కొండలపాటి వారు, కావురి వారు, దేవుళ్ళ వారు, చింతకుంట్ల వారు, చింతలపూడి వారు, ఇత్తడి వారు వీళ్ళు శుక్రవారం పాల్గొంటారు. శనివారం లక్కిపోగు వారు, ఇంటూరు వారు, కాపవారు, కొత్తవారు, బొక్కవారు, గజ్జివారు, బెజవాడవారు వీళ్ళు కుటుంబ సమేతంగా సోమవారం నుండి శనివారం వరకు వీళ్ళు కుటుంబ సమేతంగా పాల్గొనవలసింది కోరుచున్నాను. ఈ వారం స్త్రీల గృహ కుడిక పంగులూరి జయమ్మ గారి గృహం నందు స్త్రీల కుడిక జరుగును కృష్ణపాలెం నందు గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన సహాయం. నా పేరు ఎం డేవిడ్ రాజు. పిడిగిరాల కరెంటు షాక్ తగలటం వల్ల నా కుడి చెయ్యి సరిగ్గా పని చేయటం లేదు. నా కుమార్తె గుండె ఆపరేషన్ జరిగి చనిపోయింది. నా భార్య కొన్ని రకాలుగా కొన్ని పరిస్థితులు తారుమారు చేస్తూ వాటిని కొనుక్కొని సహాయపడగలరని కోరుచు అలా జీవనం సాగిస్తుంటారు. దయ ఉంచి వీటిని కనుక్కొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. వివాహపత్రిక. జూపుడు వారి వివాహ ఆహ్వానం. వరుడు వదీప్ పాల్, వధువు చైతన్య సింధూరి. వివాహ సమయం
13/2 శనివారం ఉదయం 11 గంటలకి పరిశుద్ధ వివాహం జరుగును. వివాహ వేదిక నష్టపట్ట వెంకటరెడ్డి నగర్ ఉంది, మా స్వగృహం అందు. ఆహ్వానించేవారు జూపిడి ప్రభాకరరావు, లేట్ హేమలత గారు. రెండవ వివాహ పత్రిక శ్రీరామవారి వివాహం ఆహ్వానం. వరుడు మణిదీప్, వధువు పుష్ప. వివాహ సమయం 5/2 శుక్రవారం ఉదయం 10 గంటలకు. వివాహ వేదిక నవయోగ కన్వెన్స్ హాలు, కోటప్పకొండ రోడ్డు, నర్సరాపేట. ఆహ్వానించేవారు శ్రీరామ రామారావు గారు, దీన దయామణి గారు. సంఘ కార్యక్రమం కొరకు సంఘంలో అనేక మంది వ్యాధి రోగాలతో బలహీనలతో బాధపడుతున్న కొరకు ప్రార్థించవలసిందిగా సమకృష్ణ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇస్తున్న సంఘ కాపురి గారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమయంలో కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ సమయం 583వ పాట యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో పాడబడుతుండగా మన కానుకలను దశమ భాగంలో ప్రత్యేక కానుకలను సమర్పించుకుందాం. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మహోపకారునకు యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు ప్రేమా అభయ ప్రాదానములు త్రిపునకు యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో రావలదు సన్నిధికి వాతావాసలు నాకు వాతావాసలు నాకు
ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునాథార్పణ చెల్లింతము యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారికి జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభములు ఉన్నట్లయితే లేచి నిలబడాలని కోరుతున్నాను. కొనుదేటి సంపత్ బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 3 నుంచి ప్రార్థించాలని కోరుతా ఉన్నారు. లేచి నిలబడదా. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద పాటతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రభు దినం 2వ ఆరాధనలో నీ మాటలు వినడానికి కృప చూపావు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. నీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని హృదయాన్ని తెరిచి నిన్ను స్వీకరించి ప్రభువా ఆ జీవంలోనికి మేము ప్రవేశించుటకు సహాయం దయచేయండి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. బలహీనతున్న బిడ్డలను దర్శించండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ మీ సహాయం చేయండి. ప్రేమించిన ఆయన కలిమిలోనూ లేమిలోనూ నీ కొరకు గుప్పిలు ఇప్పిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇవ్వబడిన కానుకలు నీ సేవ కొరకు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభా, జన్మదిన వివాహ సంతోషాలు జరిపించుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటూ, నైనా సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ తోడుగా ఉండండి. మేలు కొరకు దర్శించండి. జీవపు మాటలు ప్రభా మేము విని నీ మరణం మాకు జీవం ఇస్తుందని తెలుసుకొని విశ్వసించి ప్రభా మేము మరణించక మునిపే ఆ జీవపు మాటలు నమ్మడానికి సహాయము దయచేయండి. ప్రభా నీకే స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. ప్రభా, కరోనా భయం కంటే పాప భయం భయంకరమైనది, పాప మరణం అని తండ్రి, అది మేము తెలుసుకొని ప్రభా దాని నుండి విడిపించే నీ మరణ పునరుద్ధానాలను మేము నమ్మి విశ్వసించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రజలను మీరు దీవించండి. అంత్య దినాల్లో ప్రభా నీవు రాబోతున్నావు, తీర్పు ఉందనే సత్యాన్ని మేము తెలుసుకొని ప్రభా నీ కొరకు జీవించే కృప దయచేయగలవని ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై అనుగ్రహించమని, పాటలు పాడిన క్వైర్ వారిని, పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేయొచ్చు. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మ శోధనలెగితేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండి. ఈ జీవపు మాటలు ప్రకటించుటకు, ఈ జీవపు మాటల కొరకు నిలబడుటకు, దేవునికి లోబడి శ్రమలు అనుభవించే శక్తిని పొందుటకు సహాయం చేసి నడిపించునుగాక, ఆమెన్. ఆత్మమును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఈ
నిన్ను వేడుకోని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి